హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ డిఫరెంట్ కొత్త రెసిపీని చూపిస్తున్నానండి. అదే పొటాటో పొడి అండి. ఆలూతో మనం పొడి చేసుకుంటున్నాం. ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదండి మన ఆలూ పొడి ఎంత యమ్మీగా ఉందో. ఇది మనం చిటికలో తయారు చేసేసుకోవచ్చు అండి అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకైతే మరీ నచ్చుతుందండి. ఇది మనం ఒక 4-5 రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలూస్కి మొత్తం పీల్ని రిమూవ్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం ఆలూని గ్రేట్ చేసుకోవాలి. మీకు ఇలా కష్టం అనిపిస్తే మీరు వేరొక ప్లేట్లో ఆలూని గ్రేట్ చేసుకొని వాటర్లోకి యాడ్ చేసేసుకోండి. వెంటనే మీరు అది వాటర్లో కనుక యాడ్ చేసుకోకపోతే మీ ఆలూ అనేది రంగు మారిపోతుంది. చూస్తున్నారు కదండి మన ఆలూని మొత్తం గ్రేట్ చేసేసుకున్నాము. వాటర్లో యాడ్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ అండి. ఇలా వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రెష్గా కూడా ఉంటుంది, రంగు మారకుండా కూడా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన ఆలూస్ని కూడా గ్రేట్ చేసేసుకుందాం. ఇలా అన్ని ఆలూస్ని మనం గ్రేట్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలూని, అందులో ఉన్న వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్క్వీజ్ చేసుకోవడం కష్టంగా కనుక అనిపిస్తే వాటర్ని మొత్తం వడబోసేసి ఒక డ్రై క్లాత్ తీసుకొని ఒక 1 మినిట్ పాటు ఆరబోసుకోండి. అప్పుడు వాటర్ అనేది మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ గ్రేట్ చేసుకున్న ఆలూని ఆయిల్లోకి ఇలా పొడి పొడిగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం యాడ్ చేయకండి, కొద్ది కొద్దిగా ఇలా పొడి పొడిగా యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేసుకుంటే మనకి ముద్దలాగా తయారవుతుంది. ఈ ఆలూస్ని అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఆలూస్ని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి మన ఆలూస్ అయితే కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా తయారైపోయాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి రిమూవ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఆలూస్ని మాత్రం టిష్యూ పైన యాడ్ చేసుకోకండి, నార్మల్గా యాడ్ చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఆలూను మొత్తం మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మీ టిష్యూ పైన కనుక యాడ్ చేసుకుంటే ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుందండి, అప్పుడు టేస్ట్ అంత బాగోదు. ఇలానే చేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియా, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం. నేను రంగు రావడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేసుకున్నానండి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని స్పూన్తో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ ఆలూ పొడి, పొటాటో పొడి తయారైపోయింది. ఇది వేడి వేడిగా అన్నంలోకి కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆలు కదండి, చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. అండ్ ఈ అన్నంలోకి నెయ్యి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఆలూస్లో ఆయిల్ అనేది ఉంది కనుక. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.